హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న నా ప్రియమైన మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథ విషయానికి వస్తే, అశోక్ గురించి తనకి ఎవరూ చెప్పలేదని వంశీ వాళ్ళ అందరి మీద రేణు కోపంగా ఉంది కదా. అదే టైంలో అశోక్ రేణు అంటూ ఎంటర్ అవుతుండగా లాస్ట్ వీడియో ఎండ్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత నుంచి కథ. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 11. రేణు అని పిలుస్తూ అశోక్ లోపలికి వస్తుంటాడు. సడన్గా ఆ గొంతు విన్న రేణు హుందాగా కనిపిస్తున్న అశోక్ని చూసి అది ఆఫీస్ అనే భ్రమలో ఉండి అంతే సడన్గా సోఫాలోంచి లేచి చెప్పండి బాస్ అంటుంది. రేణు ప్రవర్తనకి అందరూ నవ్వుతుంటారు. దగ్గరగా వస్తున్న అశోక్ కూడా రేణు ప్రవర్తన చూసి నవ్వుతుంటాడు. వాళ్ళ నవ్వులను చూసి రేణు తను ఎక్కడ ఉందో గుర్తొచ్చి అందరు ఎందుకు నవ్వుతున్నారో అర్థమై అందరినీ కోపంగా చూస్తూ ఎదురుగా వచ్చి నవ్వుతున్న అశోక్ని ఇంకా కోపంగా చూస్తూ అక్కడి నుంచి పక్కకు వచ్చి పోర్టికోలో నిలబడుతుంది. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్, వెళ్ళి మీ దెయ్యం రాక్షసి కోపాన్ని ఎలా పోగొడతారో పోగొట్టి కేక్ కటింగ్కి తీసుకురండి అంటాడు వంశీ. అశోక్ నవ్వుతూ అలాగే అని రేణు దగ్గరికి వెళ్తాడు. రేణు అడ్డుగా నిలబడి అంతే కోపంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అశోక్ తన పక్కకు వచ్చి నిలబడుతూ, నీకొచ్చిన కోపానికి నేను ఎన్ని సారీలు చెప్పినా సరిపోదని నాకు తెలుసు. నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలో చెప్పు రేణు అంటాడు. నేనేం చెప్తాను అశోక్ అని ఆగిపోయి, సారీ నేనేం చెప్తాను బాస్ అంటుంది. అశోక్ నవ్వుతూ రేణు చేని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకొని, నేను ఇక్కడికి వచ్చింది నీ బాస్గా కాదు, నిన్ను ప్రేమించిన నీ అశోక్గా వచ్చాను అంటాడు. రేణు సీరియస్గా అశోక్ చేతుల నుంచి తన చేయి విడిపించుకొని అశోక్కి కాస్త దూరంగా వెళ్తుంది. అశోక్ తన దగ్గరగా వచ్చి, ఇంకా చెప్పాలంటే నీ ఆఫీస్ బాయ్గా వచ్చాను అని చెప్పబోతుంటే రేణు తన చేయిని అశోక్ పెదవి మీద పెట్టబోయి మళ్ళీ ఆగిపోయి నెమ్మదిగా తన చేయిని వెనక్కి తీసుకొని, ఇప్పుడు ఆ పదం వినాలన్నా నాకు కష్టంగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ, అందరూ కలిసి నన్ను ఒక పిచ్చిదాన్ని చేశారు, అందరి మీద కన్నా నాకు నీ మీదనే అని ఆగిపోయి, సారీ మీ మీదనే బాగా కోపంగా ఉంది. పొద్దున లేస్తే నా పక్కనే ఉంటూ మీరే బాస్ అనే విషయాన్ని నాకు చెప్పకుండా నన్ను మోసం చేస్తూ వచ్చారు. ఒక పక్క మీ మీద కోపం అయితే మరో పక్క మీరు బాస్ అని తెలియక ఆఫీస్ బాయ్ అనుకొని నేను మీతో చేయించుకున్న పనులన్నీ గుర్తొస్తే ఎంత బాధగా ఉంటుందో తెలుసా అని ఇంకా బాగా ఏడుస్తుంటుంది. అశోక్ రేణు వైపు అంతే చూస్తుంటాడు. తిరిగి రేణు మాట్లాడుతూ, మీరు ఏమైనా అనుకోండి, మీరు నా ముందు ఆఫీస్ బాయ్గా నటించడం మీరు చేసిన తప్పు. ఆ విషయాన్ని ఇప్పటి వరకు చెప్పకుండా దాచిపెట్టడం మరో తప్పు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అశోక్ రేణుకి ఇంకా దగ్గరగా వచ్చి తన మొహాన్ని చేతిలోకి తీసుకొని రేణు కన్నీళ్ళు తుడిచి, నిజమే, నీ విషయంలో నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. కానీ నీతో ఇలా నటించడానికి కేవలం నీ మీదున్న ప్రేమతోనే రేణు అంటాడు. ఆ మాటలకి రేణు కాస్త ఆసక్తిగా అశోక్ వైపు చూస్తుంటుంది. నేను చెప్తున్నది నిజం రేణు. నా జీవితంలో పెళ్ళి అనే కోణం లేదనుకున్నాను. కానీ ఆ రోజు పింకీ పాప ఫంక్షన్లో నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నీ మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. నేను ఎలా ఉంటాను, నా మనస్తత్వం ఏమిటి, నా గురించి ఏమీ తెలుసుకోకుండా నా డబ్బు హోదాని చూసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నన్ను చూసి ఎలా అయితే ఆఫీస్ బాయ్ అనుకున్నావో ఆ ఆఫీస్ బాయ్గానే నీ మనసుని గెలుచుకోవాలనుకున్నాను. అలాగే గెలుచుకున్నాను. నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పిన రోజు నేను చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత నేనెవరు అనేది నీకు చెప్పాలనుకున్నాను. మొన్న మన గురించి ఆలోచించి నువ్వు న్యూ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు నీతో నా గురించి చెప్పాలనుకున్నాను. కానీ ఆ రోజు నీ ఫ్రెండ్ బర్త్డే అని హడావుడిగా వెళ్ళిపోయావు. నిన్న మార్నింగ్ ఫోన్ చేసి చెప్దామనుకుంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నేను ఎవరు అనేది ఆఫీసులో అందరితో పాటు సమానంగా నీకు తెలియడం ఇష్టం లేకపోయినా ఆ టైంలో నేను చైర్మన్గా ఆఫీస్కి రాక తప్పలేదు. ఆఫీసులో సడన్గా నన్ను చైర్మన్గా చూసిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను రేణు. బట్ నిన్ను చాలా బాధ పెట్టాను. కానీ వీటి అన్నిటి వెనుక నీ మీద ప్రేమ ఉన్నది అనేది మాత్రం నిజం. జీవితాంతం నీ తోడు కావాలని కోరుకోవడం నిజం. నీతో కలిసి జీవిత ప్రయాణం చేయాలనుకోవడం నిజం. ఇప్పుడు చెప్పు రేణు, నిన్ను ఇంతగా ప్రేమిస్తున్న నన్ను నేను చేసిన ఈ తప్పుని క్షమించలేవా అంటాడు. రేణు కన్నీళ్ళు తుడుచుకుంటూ, క్షమించమని అడగకు అశోక్. ఇప్పటికే నీ విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తించాను. పేరున్న బిజినెస్ మ్యాన్ అయిన మిమ్మల్ని ఆఫీస్ బాయ్ని చేశాను, వంటవాణ్ణి చేశాను, డ్రైవర్ని చేశాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఎంత నన్ను ప్రేమిస్తే మాత్రం ఇవన్నీ ఎలా చేయగలిగావు అశోక్
అంటుంది ప్రేమగా చూస్తూ. అశోక్ నవ్వి రేణు 2 షోల్డర్స్ మీద చేతులు పెట్టి, ఇవన్నీ నా కాబోయే భార్య కోసమేగా చేసింది అంటాడు. ఇప్పుడు రేణుకి అశోక్ తన మీద చూపిస్తున్న అభిమానానికి ఇంకా కన్నీళ్ళొస్తుంటాయి. అశోక్ మళ్ళీ తన కన్నీళ్ళు తుడిచి, తన 2 కళ్ళ మీద ప్రేమగా ముద్దు పెట్టి, తనని హృదయానికి హత్తుకొని, ఇప్పటికే ఏడ్చి ఏడ్చి అలసిపోయావు రేణు, ఇక ఏడవకు ప్లీజ్ అంటాడు. రేణు కూడా అశోక్ హృదయంలో ఒదిగిపోయి, నాకు ఇప్పటికీ ఒక్కోసారి ఇది కల నిజమా అని అనిపిస్తుంది అశోక్. ఇన్ని రోజులు నాతో ఉంది, నాతో కలిసి తిరిగింది, నేను ఎన్ని మాటలైనా భరించింది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారనే ఆశ్చర్యంలోనే ఉన్నాను. ఓ పక్క నువ్వు అంత పెద్ద హోదాలో ఉండి కూడా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు గర్వంగా ఉంది. మరో పక్క భయంగానూ ఉంది అశోక్ అంటుంది. ఆ మాటకి హృదయం మీదున్న రేణుని లేపి ఎదురుగా నిలబెట్టుకొని, భయం ఎందుకు రేణు అంటాడు. ఏ కారణం చేతనైనా మనం విడిపోతామేమోనని భయంగా ఉంది అశోక్. నువ్వు నన్ను ఎప్పటికీ వదిలేయవు కదా అంటుంది. అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి రేణు? మామూలుగా కొన్ని ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరు. కానీ మనకు అలాంటి ప్రాబ్లం లేదుగా. మీ పేరెంట్స్ మన ప్రేమని ఎప్పుడో ఒప్పుకున్నారు. ఇక నా పేరెంట్స్ అంటే నాకు అసలు కుటుంబమే లేదు. ఇక అలాంటప్పుడు మనం ఎందుకు విడిపోతాము? అసలు నేనెందుకు నిన్ను వదిలేస్తాను? అనవసరంగా ఇలాంటి భయాలేవి పెట్టుకోకు అంటాడు. రేణు డింపుల్తో నవ్వుతూ సరే అశోక్ అంటుంది. నా ముందు నువ్వు ఎప్పుడు నవ్వినా ఈ బుగ్గల మీద డింపుల్ కనిపించాలి అంటాడు రేణు డింపుల్ని తడుముతూ. తప్పకుండా అశోక్ అంటుంది. అశోక్ ఆత్మీయంగా తన నుటి మీద ముద్దు పెట్టి, పద కేక్ కట్ చేద్దు గాని అంటూ రేణు భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకెళ్తుంటాడు. వాళ్ళిద్దరూ అలా రావడం చూసి అందరూ సంతోషపడుతుంటారు. దివ్య రేణు మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి ప్రేమగా రేణు నుదుటిన ముద్దు పెట్టి, నా చెల్లిని ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంచే బాధ్యత నీదే అశోక్ అంటుంది. అశోక్ కూడా నవ్వుతూ, తప్పకుండా దివ్య, రేణుని కంటతడి పెట్టించకుండా చూసుకునే బాధ్యత నాది అంటాడు. అది విని రేణుతో సహా అందరూ సంతోషపడుతుంటారు. అశోక్ వంశీ చేతిలో ఉన్న పాపని ఎత్తుకొని ముద్దాడుతుంటాడు. కొద్దిసేపటికి ఆ సంతోషాల మధ్యనే రేణు కేక్ కట్ చేస్తుంది. అశోక్ రేణుకి బర్త్డే గిఫ్ట్గా రేణు మెడలో చైన్ పెడతాడు. కొద్దిసేపటికి దివ్య పాపకి పాలు పట్టి నిద్రపుచ్చి పడుకోబెడుతుండగా వంశీ వచ్చి, దివ్య ఇలారా అని దివ్య చేపట్టుకొని తీసుకెళ్తుంటాడు. ఎక్కడికి వంశీ గారు అంటుంది. నీకు ఒక అందమైన దృశ్యం చూపిస్తాను రా అని బెడ్రూమ్లో నుంచి బయటకు తీసుకొచ్చి అటు చూడు అంటాడు. దివ్య కిందికి చూస్తుంది. పండు వెన్నెల వెలుగులో గార్డెన్ గడ్డిలో రేణు అశోక్ ఛాతి మీద తలవాల్చి కూర్చొని ఒకరి చేతుల్లో ఒకరు వేలు దూర్చి పెన వేసుకొని పట్టుకొని ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దివ్య వాళ్ళిద్దరిని అలా చూసి ఆనందపడుతూ, ఇద్దరి జంట చాలా ముచ్చటగా ఉంది కదా వంశీ గారు అంటుంది. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ముచ్చటగా ఉందని నీకు చూపిద్దామని తీసుకొచ్చాను దివ్య అంటాడు. రేణు గురించి ఎలా అయితే కోరుకున్నానో అలాగే జరుగుతుంది వంశీ గారు. అశోక్ నీడలో నా చెల్లెలు ఆనందంగా ఉంటుంది కదా అంటుంది. దివ్యని దగ్గరికి లాక్కుంటూ, నీ చెల్లెల ఆనందం గురించే బాగానే ఆలోచిస్తున్నావు. ఈ వంశీకృష్ణ గురించి ఈ మధ్య అస్సలు పట్టించుకోవడం లేదు అంటాడు గారాలపోతూ. దివ్య నవ్వుతూ, మీ గురించి ఆలోచించే పాపని తొందరగా నిద్రపుచ్చాను. మీరే బెడ్రూమ్లోకి రాకుండా ఆఫీస్ ఫైల్స్ ముందేసుకొని కూర్చున్నారు అంటుంది సిగ్గుపడుతూ. అవునా మరి చెప్పవేంటి అంటూ ఒక్కసారిగా దివ్యని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంటాడు. అబ్బా నన్ను దింపండి వంశీ గారు, నేను నడిచి వస్తాను కదా అంటుంది. ఏం పర్వాలేదు లేవోయ్, అప్పుడప్పుడు నేను ఇలా ఎత్తుకుంటూనే నువ్వు బరువు పెరుగుతున్నావో తగ్గుతున్నావో నాకు తెలిసేది అంటాడు. దివ్యని బెడ్ మీద పడుకోబెట్టి తర్వాత వంశీ కూడా తన మీదకు చేరి ఆబరాగా తన పెదవులతో ఆడుకోవటం మొదలుపెట్టి చివరిగా తన శరీరంతో కూడా ఆడుకుంటూ అల్లుకొని పోయి పరవశంతో అందమైన రాత్రిని గడుపుతుంటారు. మరుసటి రోజు ఉదయం అశోక్ గుడికి వెళ్ళటానికి రెడీ అయి కిందికి వస్తుంటే దివ్య కాఫీ కప్తో అశోక్ ఎదురొచ్చి, కాఫీ తీసుకో అశోక్ అంటుంది. లేదు దివ్య, ఈరోజు శనివారం కదా, గుడికి వెళ్ళి వచ్చే వరకు నేను ఏమి తీసుకోను అంటాడు. గుడికి వెళ్తున్నావా, మరి రేణుని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అంటుంది. "హ్మ్" అని నిట్టూర్చి, ఆ మహారాణి గారు మామూలుగానే 7 గంటల వరకు లేవరు. ఇక ఈరోజు ఆఫీస్కి వెళ్ళే పని లేదు కాబట్టి ఏ 10, 11కో లేవడం కూడా నమ్మకం తక్కువే అంటాడు. దివ్య కూడా నవ్వుతూ, పోనీ రేణుని నేను వెళ్ళి లేపుతానులే అశోక్ అంటుంది. వద్దులే దివ్య, మొన్న రాత్రంతా తను నిద్రపోయి ఉండదు. పైగా రాత్రి కూడా లేటుగా పడుకుంది. ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయొద్దులే, నేను ఒక్కడనే గుడికి వెళ్ళొస్తాను అని బయలుదేరతాడు. అశోక్ గుడి మెట్లు ఎక్కి గుడి లోపలికి వెళ్ళే సమయానికి
పూజారి గారు ఆనంద్ పేరు మీద అర్చన చేస్తుంటాడు. మరోపక్క అశోక్ వాళ్ళ అక్క అయిన భారతి కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కరిస్తుంటుంది. అశోక్ ఆనంద్ పేరు మీద చదువుతున్న మంత్రాలు వింటూ భారతికి ఎదురుగా వచ్చి నిలబడి దేవుడికి నమస్కరిస్తుంటాడు. పూజారి గారు ఆనంద్ పేరు మీద అర్చన చేస్తుండగానే అశోక్ కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కరించి ఎదురుగా ఉన్న భారతి వైపు చూస్తాడు. ఆమెను చూడగానే ఏదో తెలియని ఆత్మీయత మనసులో అల్లుకుంటుంది. భారతి కళ్ళు మూసుకొని దేవుడికి నమస్కరిస్తుండగా ఉపవాసం చేస్తున్న నీరసంతో కళ్ళు తిరుగుతుంటాయి. భారతిని చూస్తున్న తెలియని ఆత్మీయతతో ఉన్న అశోక్ ఆమె పరిస్థితిని కూడా గమనిస్తుంటాడు. భారతి కళ్ళు తిరిగి కింద పడబోతుంటే అశోక్ టక్కున భారతి దగ్గరకు వచ్చి ఆమెను పట్టుకొని కంగారు పడుతూ పూజారి గారు అని పిలుస్తాడు. పూజారి గారు భారతిని చూసి దగ్గరకు వచ్చేసరికి భారతి తమ్ముడు ఒడిలో స్పృహ లేకుండా పడుకొని ఉంటుంది. అశోక్ ఆమె చెంపను తడుముతూ ఏవండి ఏవండి అని పిలుస్తుంటాడు. అమ్మ భారతి ఏమైంది అని పూజారి గారు కూడా కాస్త కంగారు పడుతుంటాడు. అశోక్ పూజారి నోటి వెంట భారతి అనే పేరు వినగానే అశోక్కి భారతి పేరు మీద నిద్రలో వచ్చే కళ గుర్తొచ్చి వీరి పేరు భారతీనా అని ఒక క్షణం అనుకొని పూజారి గారు కొన్ని నీళ్ళు తీసుకురండి అంటాడు. పూజారి గారు నీళ్లు తీసుకొచ్చిన మరుక్షణంలోనే అశోక్ ఆ నీళ్ళు అందుకొని ఒడిలో ఉన్న తన అక్క మొహాన చల్లుతాడు. కొన్ని క్షణాలకి భారతి స్పృహలోకి వస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచి తమ్ముడి మొహాన్ని చూస్తుంది. తమ్ముని చూడగానే తన మనసులో కూడా తెలియని ఫీలింగ్ కలుగుతుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ చేయండి. అలాగే లైక్స్ చేయడం ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్స్ ఇస్తుంటేనే స్టోరీ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.